మకాయను లాస్ట్ ఒక్కసారి గుర్తు చేస్తున్నా, మీ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసాయి. ఈ ఇన్స్టెంట్ డోపమైన్తో మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవడం ఆపేయండి. ఇన్ని రోజులు పగలు రాత్రి స్క్రోల్ చేశారు కదా, అరే తన డ్యాన్స్ బాగుంది, ఏంటి కాంట్రవర్సీ, అరే తను నాకు ఎందుకు రిప్లై ఇవ్వట్లే, కొందరు నెట్ఫ్లిక్స్ చూస్తున్నారు, కొందరు స్నాప్చాట్, ఇవన్నీ ఆపేయండి జస్ట్ కొన్ని రోజులు. ఎందుకంటే మీ పేరెంట్స్ ఏవైతే రిసోర్సెస్ ఇచ్చారో వాటిని తప్పుగా వాడుకోకండి. బయట ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే పొద్దున్న నుంచి రాత్రి వరకు పనులు చేస్తూ కూడా రాత్రి వచ్చి లెక్చర్స్ చూస్తున్నారు, దాని తర్వాత కూడా వాళ్ళకి మార్క్స్ వచ్చాయి, ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయ్యారు. మరి మీరు? కొందరు ఎక్స్క్యూజెస్ ఇస్తారు. ఈరోజు ఎందుకు చదవలేదంటే ఈరోజు ఇదయింది, నిన్న అదయ్యింది, ఇన్స్టాలో డిస్ట్రాక్ట్ అయిపోయా, అమ్మాయికి అట్రాక్ట్ అయిపోయా. ఎప్పటి వరకు? ఇయర్ మొత్తం టైం పాస్ చేశావు, లైక్ తీసుకో అని ఎగ్జామ్ టైం మళ్ళీ రాదు. నీ రిజల్ట్ వస్తుంది చూడు, ఆ రోజు నువ్వు ఇదే వీడియో కింద నాకు ఇంత పర్సెంటేజ్ వచ్చింది, నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి అని ఎంతో హ్యాపీగా కామెంట్ చేస్తూ ఉన్నావు. ఆ ఫీలింగ్ ఎలా ఉంది ఇమాజిన్ చేసుకో. రైట్ స్ట్రాటజీతో చదువు, నిన్ను నువ్వు చీట్ చేసుకోకో.